అందరికీ నమస్కారం. తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ విద్యార్థుల ఎగ్జామినేషన్ పేపర్స్ అయితే కరెక్షన్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. గత 2 డేస్ కింద అయితే అసలు ఏ విధంగా కరెక్షన్ చేస్తారు, ఎలా మార్క్స్ ఇస్తారు అయితే ఈ వీడియో పూర్తిగా డిస్కస్ చేయబోతా ఉన్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అయితే మీ యొక్క ఎగ్జామినేషన్ పేపర్స్ అయితే ఆల్రెడీ కూడా ఎక్కడెక్కడైతే మెయిన్ సిటీస్ ఉంటాయో అక్కడ కరెక్షన్ చేయడానికి అయితే వెళ్ళిపోవడం జరిగాయి. అదేవిధంగా అక్కడ చూసుకున్నట్లయితే ఏ విధంగా కరెక్షన్ చేస్తారంటే మనకు వచ్చేసి ప్రతి ఒక్కరికైతే ఒక్కొక్క ఎగ్జామినేషన్ కరెక్షన్ చేసే వారికి అయితే 30 పేపర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక 30 పేపర్స్ అయితే విత్ ఇన్ 1 డే అయితే కరెక్షన్ చేయాల్సి ఉంటుంది. కరెక్షన్ చేసి మీకు సంబంధించిన మార్క్స్ అయితే అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఏ విధంగా మరి అదే విధంగా వారికి కూడా ఒక కీ పేపర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ కరెక్షన్ చేసే వారికి కూడా ఒక కీ పేపర్ అయితే కొన్ని రూల్స్ అండ్ కండిషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక విద్యార్థి పేపర్ ఏ విధంగా కరెక్షన్ చేయాలి, ఒక ఆన్సర్ రాస్తే దానికి ఎన్ని మార్క్స్ చేయాలి, ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఉండడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు వచ్చేసి అయితే ఎగ్జామ్ మీ పేపర్ చూడంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ వారు చూసేటైతే మీ యొక్క రైటింగ్ చూస్తారు. అదేవిధంగా మీ యొక్క కంటెంట్ అనమాట, మీరు ఏ విధంగా కంటెంట్ రాశారని చూడడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చేసి అయితే వారు పర్టికులర్గా మొత్తం మ్యాటర్ అయితే చదవరు. వాళ్ళు మీ యొక్క మెయిన్గా హెడ్డింగ్స్ అండ్ కాన్సెప్ట్ అయితే చూసి అయితే మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఫుల్ మార్క్స్ ఇస్తారంటే ఫుల్ మార్క్స్ ఇస్తారు. అదేవిధంగా ఈ ఒక్కరు కూడా స్టెప్ బై స్టెప్ అయితే కరెక్షన్ అయితే చేయడం జరుగుతుంది అన్నమాట. స్పెల్ 1, స్పెల్ 2, స్పెల్ 3, స్పెల్ 4 ఈ విధంగా స్టెప్ బై స్టెప్ అయితే కరెక్షన్ అయితే చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీ యొక్క కరెక్షన్ చేసిన పేపర్స్ వెంటనే మంచిగా క్లారిటీగా అయితే స్టెప్ బై స్టెప్ అయితే మార్క్స్ అయితే కౌంట్ చేసి మీకైతే పోర్టల్లో అప్డేట్ చేస్తారనమాట. యొక్క TSPI సంబంధించిన పోర్టల్ ఉంటుంది, అందులో అప్డేట్ చేసి వాటిని అయితే మళ్ళీ మూల్యాంకనం చేయడం జరుగుతుందన్నమాట. స్టెప్ బై స్టెప్ అంటారు. మరి ఏమైనా అవకతవకలు ఉన్నాయని కూడా స్టెప్ బై స్టెప్ అయితే పేపర్స్ అయితే 1-2 సార్లు చెక్ చేసి అయితే మార్క్స్ అయితే వేయడానికి అయితే వేస్తూ ఉంటారు యొక్క ఎగ్జామినేషన్ కరెక్షన్ వారు. అదేవిధంగా మరి ఇక్కడ వచ్చేసి అయితే మరి సబ్జెక్ట్ వైజ్గా ఎన్ని మార్క్స్ వస్తే పాస్ చేస్తారని అనేది కూడా చాలామంది స్టూడెంట్కి అయితే డౌట్ అయితే ఉండడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మీకు అయితే తెలుగు ఎగ్జామినేషన్కి 100 మార్క్స్ కాబట్టి అందులో మీకు 35 మార్క్స్ వచ్చినా మీకు అయితే పాస్ అయితే చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి మాకైతే ఇక్కడ వచ్చేసి అయితే మేము బార్డర్కి ఎగ్జామినేషన్ రాసాము ఒక 40 మార్క్స్కి. మరి ఏ విధంగా మాకు పాస్ చేస్తారా, ఫెయిల్ చేస్తారా చాలా మంది స్టూడెంట్ అయితే ఒక డౌట్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే పాస్ చేయడానికి వారైతే ట్రై చేస్తారు. ఎవరైతే వాంటెడ్గా అయితే ఫెయిల్ చేయడానికి అయితే ట్రై చేయరు. విద్యార్థులను ప్రతి ఒక్కరి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకునే పేపర్ ఎగ్జామినేషన్ కరెక్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచిగానే మీకైతే పాస్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి అయితే మరి ఈ యొక్క పేపర్స్ ఎగ్జామినేషన్ స్టెప్ బై స్టెప్ కరెక్షన్ చేస్తారు కదా. మరి యొక్క పేపర్స్ని కూడా ఎక్కడికి వెళ్తాయి మా యొక్క ఎగ్జామ్ పేపర్స్ అని చాలామందికి అయితే డౌట్ అయితే ఉండడం జరిగింది. మీ యొక్క కరెక్షన్ అయిన పేపర్స్ అయితే వెంటనే ఎక్కడైతే మనకి ఇక్కడ నాంపల్లి TSBI బోర్డు అఫీషియల్ ఉంది కదా, కాబట్టి అక్కడికి అయితే ఒక పేపర్స్ అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా మరోసారి మీ యొక్క అన్నిటి కూడా స్టెప్ బై స్టెప్ అయితే కరెక్షన్ చేసి ఒకసారి చూసుకొని రిజల్ట్స్ అయితే విడుదల చేయడానికి అయితే వీలైతే ఉంటుంది. ఓకే, అదేవిధంగా వచ్చేసి దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు వస్తాను. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్తో అప్డేట్ ఉండండి. అదేవిధంగా మరొక వీడియోలో సబ్జెక్ట్కి అయితే ఎన్ని మార్క్స్ వస్తాయో, ఎలా పాస్ అవుతారో, అసలు ఎన్ని వస్తాయి, ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అవుతారని స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.